వ్రాసినటువంటి రచయితలు ఎవరు అంటే కనుక ఏమంటే దావీదు సుమారుగా 73 కీర్తనలు రాశాడు. 150 కీర్తనలు ఎన్ని కీర్తనలు రాశాడు? 73 కీర్తనలు రాశాడు. అంటే సగానికి సగం ఆయనే రాశాడు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఈజీగా దావీదు కీర్తనలు అంటారు. ఏ కీర్తనైనా అందుకని 150 కీర్తనలు దావీదు అక్కడే రాయలేదు కాబట్టి అది దావీదు కీర్తన అయితే దావీదు కీర్తన అనండి, లేకపోతే అది దావీదు కీర్తన కాకపోతే దావీదు కీర్తనలు అనొద్దు. అనగానే మీరు కీర్తన తీయగానే దావీదు కీర్తనని ప్రతి కీర్తనకి ఆపాదించకుండా ఆయన రాసినవి 73 కీర్తనలు ఉన్నాయి. అందుకు ఆయన ఒక రైట్ కొన్ని కీర్తనలు రాయడానికి. అందులో 50 కీర్తనలు అనామకులు రాశారు. అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించబడలేదు, వాళ్ళ గురించి ప్రస్తావన లేకుండా ఉన్నాయి. కాబట్టి 50 కీర్తనలు సుమారుగా పేరు తెలియని వ్యక్తులు రాశారు. దాన్ని కూడా మీరు చూడాలి. తర్వాత ఆసాపు 12 కీర్తనలు రాశారు. ఈ ఆసాపు ఎవరో, ఈయన ఏం చేస్తాడో మా వాళ్ళ చేత వర్క్ చేయించారు. అందుకని ఈ ఆసాపు గురించి కూడా చాలా వివరాలు మీకు చెప్పారు. తర్వాత కోరహు కుమారులు ఉన్నారు. కోరాహు అనే తండ్రి చచ్చిపోయాడు, కానీ అందులోంచి వచ్చినటువంటి కొడుకులు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని సంగీత సేవలో వారు ఉండి ఈ 150 కీర్తనలో 11 కీర్తనలు వాళ్ళు కూడా రాసినట్టుగా మనకుంది. తర్వాత సొలొమోను కూడా 2 కీర్తనలు రాశారు. రాజు అయినటువంటి సొలొమోను కూడా 1005 కీర్తనలు పాడాడు. కానీ 2 కీర్తనలే పరిశుద్ధాత్ముడు ఇందులోనికి మనకి అనుమతించాడు. 3000 సామెతలు చెప్పాడు ఆయన. 1005 కీర్తనలు పాడాడు. ఆ కీర్తనలన్నీ ఎక్కడ ఉన్నాయి, కానీ 2 కీర్తనలు మాత్రమే మనకి ఈ గ్రంథంలోకి రావడం అనేది జరిగింది. తర్వాత మోషే ఒక కీర్తన రాశాడు, తర్వాత పాడాడు. యాతాను ఒక కీర్తన, తర్వాత హేమాను మరొక కీర్తన. వీరు 8 మంది ఏమంటే రాసినటువంటి లేదా 7 వ్యక్తుల పేరు మనకు తెలుసు, కానీ ఒక 50 కీర్తనలకి పేరు మనకు తెలియవు. కానీ చరిత్రను బట్టి అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి కొంతమంది బైబిల్ పండితులు కొన్ని ఊహిస్తూ ఉంటుంటారు. అయితే మొత్తానికి కీర్తన గ్రంథం రాసినటువంటి రచయితలు వీళ్ళు. అయితే ఈ 150 కీర్తనలు కూడా మనం ఈ 150 కీర్తనలు కూడా కొన్ని విభాగాలుగా చేయొచ్చు. అందులో ఒక విభాగం ఏంటంటే కనుక ప్రవచన కీర్తనలు. ఏమంటాయి ప్రవచన కీర్తనలు? అంటే అప్పుడు రాయబడ్డాయి, కానీ అవి భవిష్యత్తులో నెరవేరేవి, భవిష్యత్తులో వాటి గురించి చెప్పబడతాయి అన్నమాట. అలాంటి కీర్తనలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దీనినే మెస్సియా కీర్తనలు అని కూడా అంటారు. అంటే ఈ కీర్తనల్లో యేసు ప్రభు గురించి భవిష్యత్తులో నెరవేరబోయే సంగతులు చాలా ఉన్నాయి. అలాంటిది ఒక భాగం ఉంది కీర్తనల పుస్తకంలో. రెండవదిగా దీనిని హల్లెలూయా కీర్తనలు అంటారు. ఏమంటారు? అంటే దేవుడిని స్తుతించడానికి మాత్రమే కొన్ని కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలు వాళ్ళు ప్రత్యేకమైన సందర్భాల్లో పాడుకుంటారు. ఇప్పుడు మీకు తెలుసా, పరదేశంలో ప్రియులారు ఎప్పుడు పాడతారు? కొన్ని పాటలు మనం ఏం చేస్తాం పెళ్ళికి, కొన్ని పాటలు మనం మరణానికి, కొన్ని పాటలు మనం ఇంకో దానికి ఎలాగైతే మనం పాడతామో ఆ సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు కూడా హల్లెలూయా కీర్తనలు అనేవి దేవుడిని స్తుతించడానికి పస్కా పండుగ టైంలో, కొన్ని పండుగ టైంలో మాత్రమే ఈ కీర్తనలు వాళ్ళు పాడుతారు. ఆ కీర్తనలు కూడా ఇందులో ఉన్నాయి. మూడవగా ఈ కీర్తనలు యాత్ర కీర్తనలు. అంటే వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు, పండుగలకి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు కానీ, లేక చెరలో నుంచి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కానీ, ప్రయాణం చేస్తున్నప్పుడు పాటలు పాడుతుంటారు. ఈ 2 సంవత్సరాలు మా ఉమ్మడి పేరుకి వచ్చిన సాధ్యం తెగ పాటలు పాడేశారు బస్సులంట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు పాటలే, వచ్చేటప్పుడు పాటలు. కొన్ని పాటలు వాళ్ళకి అందకపోతే మా రంగాల్లో కొత్తగా కట్టి పాడారు. ఏమన్నా అప్పటికప్పుడే పుట్టించి పాడేవారు అనమాట యాత్ర చేసేటప్పుడు. వీరు కూడా యాత్రకి కొన్ని కీర్తనలు పాడేవారు. అందుకని గ్రంథం పైనే యాత్ర కీర్తన అని క్లియర్గా ఉంటుంది అనమాట. తర్వాత జ్ఞాన కీర్తనలు. ఏమంటే విజనం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి కీర్తనలు ఈ బైబిల్లో లేకపోతే ఈ గ్రంథంలో మనకి కనబడుతుంటాయి. ఈ జ్ఞాన కీర్తనలు కూడా మనకి ఇందులో ఉంటాయి, అదొక భాగం. తర్వాత విజ్ఞాపన లేదా విలాప కీర్తనలు ఉంటాయి. వాళ్ళకి ఏదో దుఃఖం వచ్చింది, ఏడ్చారు, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడారు దుఃఖంతోనే, అలాంటి విజ్ఞాపన కీర్తనలు కూడా ఉంటాయి. తర్వాత కృతజ్ఞత, దేవుడు ఏదో మేలు చేశాడు, దానికి దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఏమంటే కృతజ్ఞత చెల్లించడానికి చేసే కీర్తనలు కూడా మనకి ఇందులో ఉంటాయి. తర్వాత అభయ కీర్తనలు. అంటే మనకు కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాలు దేవుడు ఏమన్నాడంటే, నేనున్నాను, మీరేమి
భయపడకండి అని దేవుడు ప్రత్యక్షమై దేవుడు వాగ్దానాలు ఇచ్చినటువంటి సందర్భాల్లో వారు పాడినటువంటి కీర్తనలు ఉంటాయి. దేవుడు అభయాన్ని ఇచ్చే కీర్తనలు కొన్ని ఉంటాయి. తర్వాత భక్తి, ఏమండి, భక్తిహీనంగా ఉండకుండా భక్తితో ఎలా ఉండాలో నేర్పించే కొన్ని కీర్తనలు కూడా ఈ కీర్తనలో ఉంటాయి. అందుకని కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విభాగాలు ఇవన్నీ కూడా ఈ ప్రవచన కీర్తనలు ఉంటాయి, హల్లెలూయా కీర్తనలు ఉంటాయి, యాత్ర కీర్తనలు ఉంటాయి, జ్ఞాన కీర్తనలు ఉంటాయి, విజ్ఞాపన కీర్తనలు ఉంటాయి, కృతజ్ఞత కీర్తనలు ఉంటాయి, అభయ కీర్తనలు ఉంటాయి, భక్తి కీర్తనలు ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చదివినటువంటి 8వ కీర్తన ఏ కోవకు చెందింది అంటే ఈ ప్రవచన ఏమండి కీర్తనకి సంబంధించింది, అనగా మెస్సయా కీర్తనకి సంబంధించినటువంటి భాగం అది. అందుకనే ఈ 8వ కీర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఇందులో మెస్సయ్య ఉన్నాడు, అందుకే ఇందులో భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనాలు ఉన్నాయి. ఈ కీర్తనని ఆధారం చేసుకొని 8వ కీర్తన ఆధారం చేసుకొని ఈరోజు నా మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 8 వచనాల్ని 4 భాగాలుగా ధ్యానం చేయొచ్చు, లేదా 4 టైటిల్ పెట్టొచ్చు ఈ కీర్తనకి. మొదటిది ఏంటంటే దేవుని యొక్క ఉన్నత స్థితి ఏంటో ఈ కీర్తనలో కనబడుతుంది. దేవుని యొక్క ఉన్నత స్థితి. మొదటి వచనం 9వ వచనం సేమ్ గా ఉంటాయి, చదవండి. యెహోవా మా ప్రభువా, 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. మొదటి చరణం 9వ చరణం సేమ్ లాగా ఉంటాయి, ఒకలాగే ఉంటాయి. అందుకనే ఆయన ఏమంటే మొదట్లోనూ చివరిలో కూడా దేవుని యొక్క ఉన్నత స్థితి ఏంటో, ఆయన ఉన్నతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి స్థితి ఏంటో ఈ కీర్తనలో పాడాడు. ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే దేవుని యొక్క ఉన్నత శక్తి. ఆయన 2వ వచనం నుంచి 3వ వచనం దాకా ఆయన ఎలాంటి శక్తిని కనుపరుస్తాడో, శత్రువుల నోరు ఎలా ముగిస్తాడో, ఏమంటే శత్రువులని పగ తీర్చుకున్నట్టుకు లేదా పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకు విరోధులను బట్టి ఆయన ఎలాంటి దుర్గాలను స్థాపిస్తాడో ఈ కీర్తన మనకు కనబడుతుంది. అందుకే ఇది దేవుని యొక్క ఉన్నతమైన శక్తి. 2-3 చరణాలు ఉంటుంది. మూడవది ఏంటంటే కనుక దేవుని యొక్క ఉన్నత సన్నిధి. దేవుడు మనుషుల్ని ఎలా దర్శిస్తాడో చదువుతున్నా చూడు 4వ వచనం. నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. నువ్వు ఎలా దర్శిస్తాడో, దేవుని సన్నిధి మనతో ఎలా ఉంచుతాడో ఈ కీర్తనలో ఆయన రాసినట్టుగా చదువుతాం. తర్వాత 4వది ఏంటంటే దేవునికి ఉన్నతమైనటువంటి శ్రద్ధ. దేని మీద ఎక్కువ ఆయనకి శ్రద్ధ 7-8 వచనాల్లో ఆయన ఉంటుంది. అడవి మృగాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, మత్స్యాలు ఉన్నాయి. కానీ ఎవరి కింద ఆయన సమస్తాన్ని ఉంచాడో, ఎవరి పాదాల కింద ఆయన శ్రద్ధ చూపి పెట్టాడో ఈ కీర్తన మనకు ఉంటుంది. 4 ముక్కలు ఈ కీర్తన. దేవుని యొక్క ఉన్నత స్థితి, దేవుని యొక్క ఉన్నత శక్తి, దేవుని యొక్క ఉన్నత సన్నిధి, దేవుని యొక్క ఉన్నత శ్రద్ధ. ఇది దేవుని సన్నిధిని లేదా ఈ 8వ కీర్తన యొక్క అవుట్లైన్. ఈ కీర్తనకి ఇంకా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రాముఖ్యతలు అంటే మీకు చూపిస్తాను చూడండి. జూలై నెల 20వ తారీఖు 1969లో ఏమండి అపోలో అనే శాస్త్రవేత్తలు లేదా ఆ యొక్క దానికి సంబంధించిన వారు 11వ అంతరిక్ష యాత్ర చేసినప్పుడు 2 వ్యక్తులు పంపించారు. ఈ తేదీని చంద్రమండలం మీదకి పంపించినప్పుడు నీలం స్ట్రాంగ్ ఏమిటి బుచ్ ఆల్డ్రిన్ అనే 2 వ్యక్తులు చంద్రుని మీద పాదం మోపారు. చంద్రుని మీద 2 గంటల 15 నిమిషాలు వాళ్ళు గడిపారు ఆ చంద్రమండలం మీద 1969లో. గడిపినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ దృశ్యాలు సమాచార వ్యవస్థల ద్వారా చూశారు. ఏమంటే బుచ్ ఆల్డ్రిన్ అనే ఈ చంద్రుని మీద కూర్చొని ఆయన ఈ కీర్తన చదివారు. ఏ కీర్తన? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 8వ కీర్తనని ఆయన చంద్రుని మీద కడుగు పెట్టిన తర్వాత నువ్వు సృజించిన ఈ చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు అసలు మనిషి ఆపాటు వాడని చెప్పి ఆ రోజు ఎప్పుడో దావీదు పడినటువంటి కీర్తనని ఆయన చంద్రుని మీదకి వెళ్ళి 2 గంటల 15 నిమిషాలు అక్కడ కూర్చొని ఈ యొక్క కీర్తన చదవడం ప్రపంచం అంతా ఆ రోజు చూడడం అనేది జరిగింది. ఈ కీర్తనకి మరొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే కనుక ఏమండి మాథ్యూ బెనెడిక్ట్ ఏమండి మౌరి అనే ఈయన ఫౌండర్ ఆఫ్ ఓషనాలజీ అంటే నౌకాదళం యొక్క శాస్త్రవేత్త. అయిన
అమెరికాలో ఈయన ఏమంటే సముద్రానికి సంబంధించినటువంటి ఎన్నో పరిశోధనలు చేసినటువంటి పరిశోధకుడు. ఈయన ఈ 8వ కీర్తన చదివిన తర్వాత 8వ కీర్తనలో ఒక మాట ఆయన ఏం చేసిందంటే పరిశోధనకు తీసుకెళ్ళింది. ఏమిటి ఆ మాట అంటే కనుక చదువుతున్నాను. 8వ వచనం సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ. ఆయన కీర్తన చదివినప్పుడు సముద్ర మార్గం అంతట్లో సంచరించేవంటే ఆ రోజుకి సముద్రాల్లో మార్గాలు ఉన్నట్టుగా ఎవరు కనిపెట్టలేదు. ఏమండి, మొట్టమొదటిగా ఈ ప్రపంచం మీద రవాణాకి ఉపయోగించేది వాళ్ళే, సముద్రాలే. ముందు ఆకాశంలో దానికన్నా మిగతా దానికన్నా సముద్రంలో ఉన్నవే వాళ్ళు చేసేవారు. అయితే సముద్రాలలో మార్గాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది అంటే కనుక ఏ మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలను ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క మాథ్యూ మౌరీ అని ఈయన ఏం చేశాడంటే పరిశోధనలు చేయడం మొదలుపెట్టి ప్రపంచానికి అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసి ఆయన అందించాడు. ఏంటంటే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మూలలకి ఎలా ప్రయాణాలు చేయాలో, ఆ ప్రయాణాల యొక్క మార్గాలు ఎలా ఉంటాయో ఆయన కనిపెట్టి ప్రపంచానికి అందించాడు. అప్పుడు ప్రపంచం ఒకరినొకరు కలుసుకోవడానికి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రవాణాలు చేసుకోవడానికి ఈ మాథ్యూ మౌరీ అన్న ఆయనే ఈ 8వ కీర్తన చదివిన తర్వాతే ఆయన సముద్రంలో మార్గాలు ఉన్నాయన్నది బైబిల్లో చెప్పినటువంటి విషయాన్ని బట్టి ఆయన కనిపెట్టి ప్రపంచానికి ఈరోజు అందించాడు. ఆయనే దీని అంతటికి ప్రెసిడెంట్ పౌరుడు. అయితే ఆయన్ని చదివించింది ఏంటి? బైబిల్. ఈ రోజున మీరు పుట్టినప్పటి నుంచి బైబిల్ మీ ఇంట్లో చూసిన కారణం చేత అదొక మత పుస్తకంలాగా మీకు అనిపించి అందులో ఏది పెద్దగా పట్టించుకోకుండా ఆదివారం చర్చకొచ్చినప్పుడు దాన్ని దూరిపొచ్చి కూర్చొని మళ్ళీ ఇక్కడ దాన్ని తెరవకుండా కూడా అందులో 66 పేర్లు బుక్కుల పేర్లు కూడా తెలియకుండా పుట్టినప్పటి నుంచి చచ్చేలాగా బైబిల్ మీ వెంటున్నా కానీ అందులో ఎంత మహాజ్ఞానం ఉందో తెలుసుకోకుండా వెళ్ళిపోయినటువంటి మహామూర్ఖులు కూడా ఉంటారు. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. ఎందుకంటే బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో, అది ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చి మనుషుల్ని ఎంత గొప్ప వైభవంలో తీసుకెళ్ళిందో, ఎంత వైభవంగా వాళ్ళని నడిపించిందో, ఎంతమంది జీవితాలు వెలిగించిందో, ఎంతమంది బ్రతుకుల్లో ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు జ్ఞాన సాహిత్యాన్ని నింపాయో ఈ బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది. అందుకనే ఆయన వాక్కులు బుద్ధి లేని వారికి బుద్ధిని కలిగిస్తాయి, వివేకం లేని వారికి వివేకాన్ని కలిగిస్తాయి. అందుకు దేవుని గ్రంథాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి, ధ్యానం చేయండి, చదవండి, ఆలోచించండి, మెడిటేట్ చేయండి. దేవుని వాక్యం ఎంత వీలైతే అంత హృదయంలో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకని ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించడానికి ఈ బైబిల్ గ్రంథం ఎంతో ఉపయోగపడినటువంటి గ్రంథం. ఇది 8వ కీర్తన. ఈ కీర్తన అటు చంద్రమండలంలోకి వెళ్ళేవాడు విజయాలు సాధించిన తర్వాత ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇటు సముద్ర మార్గాల్లో కూడా అనేక విజయాలు సాధించడానికి ఈ కీర్తన ఉపయోగపడింది. ఇది మెస్సియా కీర్తన అంటారు. ఈ కీర్తనలో ఎవరున్నారు? మెస్సియా ఉన్నాడు. ఎందుకు ఇది మెస్సియా కీర్తన అంటారంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి వచనాలు కొత్త నిబంధనలు కూడా వాడారు. ఒకసారి రండి ఆ వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగింది. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసేది అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. అంటే ఇక్కడ కొంతమంది చంటి పిల్లలు వచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడ యేసు ప్రభువుని వ్యతిరేకించే కొంతమంది మత పెద్దలు వచ్చేమన్నారంటే, అసలు వీళ్ళు ఎంత అర్థం చేస్తున్నారో నీకు తెలుసా, నువ్వు వింటున్నావా అంటే యేసు ప్రభువు అన్నారు, వింటున్నాను. వారి నోట ఈ యొక్క ఏమంటే స్తుతులను సిద్ధింపజేస్తాడని, దేవుడు వారి నోటిని ఈ స్తోత్రాలు ఉంచుతాడని మీరు ఎన్నడు. ఎక్కడుంది మాట? ఈ మాట ఎక్కడుంది? కీర్తనలో ఉన్న మాట ఎక్కడ నెరవేరుతుంది? యేసు ప్రభు కాలంలో మత్తయి సువార్తలో నెరవేరుతుంది. కాబట్టి ఈ కీర్తన ఇది మెస్సియా కీర్తన అని మనకు అర్థమవుతుంది. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పశుపాలులకు
బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. అంటే ఏవో కొన్ని దేవుడు చెప్పిన మర్మమైన సంగతులు పెద్దవాళ్ళకి అర్థం కాలేదు, బైబిల్ బోధకులకు అర్థం కాలేదు, పరిసయ్యులకు శాస్త్రులకు అర్థం కాలేదు. కానీ పిల్లలకు అర్థమవుతుంటే ప్రభు ఏం చేశాడంటే ఈ వచనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతిస్తున్నాడు అన్నమాట. తర్వాత కొత్త నిబంధనలో ఈ కీర్తన మరొక చోట రాయబడింది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం తీసారా? తీస్తే 5వ వచనం నుంచి చదువుతున్నాం. నేనే చదువుతాను, మైక్ ఉంది కాబట్టి చూడండి. మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్షి ఇచ్చుచున్నాడు, నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుటకు వాడు ఏపాటివాడు, నువ్వు నరబుద్ధుల్ని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నువ్వు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసేదివి, మహిమా ప్రభావాలతో వారికి కిరీటము ధరింపచేసేదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించింది అని వారి పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఈ కీర్తనలో ఉన్న మాటలను ఎక్కడివి? 8వ కీర్తనలో ఉన్న మాటలు ఎబ్రీ గ్రంథకర్త ఇక్కడ వాడుతున్నాడు. ఆ దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడింది ఎవరు? యేసుక్రీస్తు. అందుకని ఇది మెస్సియా కీర్తన అంటాం. 9వ వచనం చదువుతున్నాను చూడండి. 9వ వచనం 2:9. దేవుని కృప వలన ఆయన అంటే యేసుక్రీస్తు ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటము ధరింపచేసిన వారిగా వారిని చూస్తున్నాం. ఇది థియాలజీగా ఈ కీర్తన చాలా అర్థవంతమైన కీర్తన. ఇది కొంచెం సులువుగా అర్థమైపోయే కీర్తన కాదు, కొంచెం వేదాంతం మీరు నేర్చుకోగలగాలి, అప్పుడే ఈ కీర్తన మీకు బాగా అర్థమవుతుంది. అందుకే ఇది మెస్సియా కీర్తన అని చెప్పాం. ఈ మెస్సియా కీర్తనని కొత్త నిబంధనలు ఇన్ని చోట్ల ఈ కీర్తన కోసం రాయబడింది కాబట్టి ఇది ప్రవచన కీర్తన. నాకు చెప్పాను కదా కేటగిరీలు, ఆ కేటగిరీలో ఈ కీర్తన ప్రవచన పరమైనటువంటి కీర్తనగా మీరు భావించాలి. నేను ఇంట్రడక్షన్ చెప్పేసరికి అయిపోతుంది నా టైం అంతా. ఈ కీర్తన అర్థం చేసుకోవడానికి ఇది ఏ సందర్భంలో రాయబడిందో దీని నేపథ్యం కూడా అర్థం చేసుకోవాలి. మనకి తెలుగులో రాయబడినటువంటి బైబిల్ ఎక్కడి నుంచి తర్జుమా చేయబడిందంటే కనుక కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి. కింగ్ జేమ్స్ వెర్షన్ ఎలా ఉందో అలాగా మనకి తర్జుమా చేసుకొచ్చారు. కానీ ఎబ్రీ బైబిల్లో పాత నిబంధన ఎబ్రీలోను, కొత్త నిబంధన చెప్పాలి గ్రీకులో రాయబడింది కనుక ఎబ్రీలో ఏమవుతుందంటే కనుక వారు రాసినటువంటి కీర్తన, ఏ కీర్తన అయినా రాసినటువంటి పైన కొన్ని మాటలు ఉంటాయి ఇంట్రడక్షన్కి. చదవండి. 8వ కీర్తన పైన ఏమున్నాయి? ప్రధాన గాయకుడికి గీత్ రాగం మీద పాడదగిన దావీదు కీర్తన ఉంది. అలాగే 9వ కీర్తన చూడండి. 9వ కీర్తన పైన ముత్తల పేరు రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. ఎప్పుడు ఏం చేస్తారంటే కీర్తన కింద ఉన్నది ఆ పై కీర్తనకి అప్లై చేస్తారు, ఏమండి పై ఉన్నది ఆ కీర్తనకి అప్లై చేస్తారు ఎబ్రీలు. ఎందుకంటే ఆ రెండు అవుట్లైన్ మధ్య ఉన్నటువంటి కీర్తన ఏం చేస్తారంటే కింద ఉన్న దానికి సందర్భాన్ని అప్లై చేస్తారు, పైన ఉన్న దానికి కూడా అప్లై చేస్తారు. నేను దాని ప్రకారం ఈ కీర్తన ఇప్పుడు డీల్ చెప్పాలనుకుంటున్నాను. ఈ కీర్తన ఏంటంటే ముత్తులే పేరు అను రాగం మీద పాడదగింది. ఇది ఎబ్రీ పదం. ఏది? ముత్తులే పేరు. ప్రతి కీర్తన దగ్గర కూడా కొన్ని ఎబ్రీ పదాలు ఉంటాయి, వాటికి అర్థాలు మనకు తెలియవు. మీరు ఆ అర్థాలు నేర్చుకుంటే మాత్రమే కీర్తన బాగా ధ్యానం చేయగలుగుతారు. అవి అర్థాలు మీకు చెప్తాం. మీకు కీర్తన స్టడీకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ అర్థాలు కూడా తెలియపరుస్తాం. ఇప్పుడు ముత్తులే పేరు చెప్పండి. అక్కడ ఉన్న పదం చెప్పండి గట్టిగా. ఒకరికొకరు చెప్పుకోండి. ముత్తులే పేరు అంటే అర్థం ఏంటంటే సూర్యుని మరణం. ఎవరి మరణం చెప్పండి? సూర్యుని అంటే సూర్యుడు కాదు, బలవంతుని మరణం. ఏంటని అర్థం? బలవంతుని మరణం అని అర్థం అన్నమాట. అంటే దావీదు ఒక బలవంతుడైనటువంటి గొలియాతుని చంపాడు, ఆ గొలియాతు మరణించాడు. మీ అందరికీ తెలుసు, రెండు సైన్యాల మధ్య ప్రతి సాయంకాలం వచ్చి 50,000 అవతలున్నటువంటి ఇశ్రాయేలు చూసి, రే దమ్మున్నవాడు ఎవడు లేడా మీలో, ఎవడు రాడా అని 4 దినాలు ఏం చేసేవాడు?
వాడు కేకలు వింటున్నాడు. వింటుంటే వాడు లాంటి హైట్ ఉన్నటువంటి సౌలు యుద్ధానికి వెళ్ళలేదేంటి డౌట్ వచ్చేది. ఏమండి మా అన్నయ్యలు కూడా చాలా ఎత్తుగా ఉంటారు కదా, సైన్యంలో ఉన్నారు కదా, వీళ్ళెవరు వెళ్ళలేదంటని అంటుంటే అప్పుడు మళ్ళీ వచ్చాడు ఈ వీరుడు సూర్యుడు. వచ్చన్నాడు, రే మీ దేవుడు సిగ్గులేనివాడు రా, మీ దేవుడికి మీకు సిగ్గు లేదురా అని చాలా రంకెలేస్తుంటే దావీదు ఆగలేకపోయాడు. ఏమండి ఓర్చుకోలేకపోయాడు. లేక ఏమన్నాడంటే ఎవరు వెళ్ళట్లేదండి నేను వెళ్తాను అన్నాడు. ఎవరితో? సౌలుతో. అన్నప్పుడు సౌలు అన్నాడు, నువ్వెవరివి? బాలుడివి అన్నాడు. ఏమన్నాడు? బాలుడివి, నువ్వెలా సరిపోతావు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించిన సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యుద్ధం నాది కాదు యెహోవాది, నేను యెహోవా నామం పేరిట వెళ్తానని చెప్పాడు. వెళ్ళాడు. వెళ్ళి ఆయన నోట్లో మాటలు ఉంటుండగానే, ఇశ్రాయేలు దేవుడు దూషిస్తున్నటువంటి వాడి మాటల కంఠంలో ఉంటుండగానే ఆడి కంఠాన్ని నరికి విజయాన్ని సాధించుకొచ్చాడు. ఎవరు? దావీదు. విజయం సాధించిన తర్వాత రాజు కోటలోని ఇంకొక ఉద్యోగం వచ్చింది. ఎవరికి? దావీదుకి. ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఈ సౌలుకి అసూయ పిశాచం వచ్చేది. ఏదొచ్చిందమ్మా? అసూయ పిశాచం వచ్చి ఆయన వేధిస్తుంటే, కలవరపరుస్తుంటే దావీదు పాటలు పాడి ఏం చేసేవాడు? ఆ పిశాచును వదలగొట్టేవాడు. దావీదు ఆ పాటలు పాడుతూ సౌలుకి ఏం చేసేవాడంటే ఉపశమనం కలిగించేవాడు. అలాంటి ఉపశమనం కలిగించిన టైంలో ఆ సౌలు దావీదు యొక్క లేదా దావీదు సౌలు యొక్క కోటలో దావీదు సౌలు యొక్క పర్యవేక్షణలో ఉన్న టైంలో పాటలు పాడుతుండే పాటే ఈ పాట. ఏ పాట? 8వ కీర్తన. ఏమండి ఆయన సూర్యుని మరణింప చేసి, ఏమండి పెద్దలతో ఆయన కార్యం చేయలేదు, బాలులతోనే ఆ కార్యం చేశాడనే అర్థాన్ని ఇచ్చే పాటని ఆయన ఏం చేశాడంటే సౌలు యొక్క విధానంలో ఉండి పాడినటువంటి కీర్తనగా దీని సందర్భాన్ని మనం, అందుకే దీన్ని ఏ రాగం మీద పాడాడంటే ముత్తులైపోయిన రాగం మీద పాడాడు. ఆయన కంటెంట్ ఏంటంటే ఒక సూర్యుడు మరణించినటువంటి కారణాన్ని బట్టి పాడినటువంటి పాటగా దీన్ని మనం తీసుకోవాలన్నమాట. అర్థమైంది సందర్భం? అర్థమైన సందర్భం. ఈ సందర్భాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కీర్తనని మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, 8వ కీర్తనలో మొదటి టైటిల్ మనం ఏమని పెట్టామంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. దేవుడికి ఏ స్థితి ఉందో, దేవుడికి ఉన్నతమైనటువంటి స్థితి ఏంటో ఆయన గుర్తించి పాట పాడుతున్నాడు. ఏంటి ఆయన గుర్తు అంటే కనుక, యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు అనుకునేవారు ఈ దేవుడు మా దేవుడు అనుకునేవారు. ఎవరిని? యెహోవా దేవుడు. ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. మాకు ఇశ్రాయేలు కాపాడువాడు కొడుకుడు, నిద్రపోడు, మేము ఆయన పిల్లలవి, ఆయన మా దేవుడు, మాకు మాత్రమే దేవుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే ఈ దేవుడు ఇశ్రాయేలుకు మాత్రం దేవుడు కాడు. ఈ దేవుడు ఎవరంటే ఏమండి ఆకాశంలో తన మహిమనుంచున్నాడు, భూమి అంతటా తన నామాన్ని ప్రభావాన్ని చూపించేవాడు. ఆ రోజున ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ దేవుడు ఏం చేయగలడు మమ్మల్ని అన్నారు ఫిలిష్తీయులు. కానీ ఫిలిష్తీయులకి ఏం చూపించాడు ఆయన? చెప్పాలి. ఫిలిష్తీయులకి ఏం చూపించాడు ఆయన? తన నామ ప్రభావం ఎంత గొప్పదో ఫిలిష్తీయుల దాకా అందింది. ఇప్పుడు ఫిలిష్తీయులు ఓడిపోయారని ప్రపంచ దేశాలన్నీ తెలుసుకున్నప్పుడు దేవుడి నామం ఏం చేయబడింది? ఏమంటే ఆయన నామం గొప్ప ప్రభావంగా చేయబడింది. అందుకే ఆయన మహిమ ఆకాశంలో ఉంది, ఆయన మహిమ భూమి మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అర్థం కాని కొంత మతముచ్చోళ్ళు ఏమండి మతాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న మనుషులు ఏమంటారంటే మీ దేవుడు ఇండియాలో పుట్టాడా? ఇండియాలో పుట్టలేదు కదా, మీ దేవుడు ఎక్కడో ఇశ్రాయేలులో పుట్టాడు కదా, అక్కడికి వెళ్ళి నమ్మండి, మీరందరూ అక్కడ పొందంటున్నారు. కానీ దావీదు ఆ రోజు ఏం చెప్పాడంటే అరే మా దేవుడు ఆకాశంలోని మహిమించున్నాడు, భూమి అంతటా ఆయన నామం ఏమైంది? ప్రభావం కలది. అది ఒక ప్రదేశానికో ఒక ప్రాంతానికో చెందిన దేవుడు కాదు. ఆయన ఉన్నతమైన స్థితి ఏంటంటే కనుక ఆయన ఆకాశంలోనే ఆయన మహిమించాడు, భూమి మీద కూడా ఆయన నామాన్ని ఏమండి ప్రభావాన్ని ఉంచాడు. ఆ నామ ప్రభావమే మేము అనుభవిస్తున్నామని దావీదు ఆ రోజు ఆ పాటని పాడడం నేర్చుకున్నాడు. ఇక్కడ కొన్ని వివరాలు మీకు చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. కొంతమందికి అలాంటి ఆలోచన ఉంటుంది, ఏమంటే అవి దేవుళ్ళే, ఈయన దేవుడే. ఉదాహరణకి
ఏమండి ముస్లింలు ఏమంటారంటే కనుక వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే కనుక మా అల్లాయే దేవుడు అంటారు. ఏమంటారు వాళ్ళు? అల్లా దేవుడు అంటారు. హిందువులకి లెక్కలేనటువంటి దేవుడు ఉన్నాయి, బౌద్ధులకి బుద్ధుడే దేవుడు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నారు. కానీ దావీదు ఏమన్నాడంటే భూమి అంతటికి కూడా ఆయన నామమే ప్రభావం కలిగిన నామము. భూమి అంతటికి కూడా, భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఆయన నామం ఏ నామం? ప్రభావం కలిగినటువంటి నామం. ఆ రోజున గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు గొలియాతు? ఈయన చూసి ఏమన్నాడు? గొలియాతు ఏమన్నాడు? గొలియాతు, నేనేమైనా కుక్కనా కనపడుకొని వస్తున్నావు నా మీదకి? ఈ రోజున నిన్ను ఆకాశ పక్షులకి ఆహారంగా మార్చేస్తాను అని అంటుంటే అప్పుడు దావీదు ఏమన్నాడంటే కనుక యుద్ధము నాది కాదు, యెహోవాది. నేను ఎవరి నామంలో వస్తున్నాను చెప్పాలి? ఏ నామంలో వస్తున్నాను? దేవుని నామంలో వస్తున్నాను, లేక ఇశ్రాయేలు దేవుని నామంలో వస్తున్నాను. దావీదుకు తెలుసు దేవుని నామ ఘనత ఎంత గొప్పదో, దేవుని నామానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో దావీదుకు ఆ రోజు తెలుసు. కాబట్టి ఆయన నామాన్ని పట్టుకొని వెళ్ళాడు. గెలుపు ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. ఇప్పుడు అదే నామం కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కొత్త నిబంధన గ్రంథం ఏం చెప్పిందంటే అది యేసు నామం అని చెప్పింది. ఏ నామం? యేసు నామం. ఏమంటే యేసు నామం అనేది ఆకాశం కంటేను, భూమిలో ఉన్న వారి కంటేను, భూమి కింద ఉన్న వారందరికంటే కూడా అన్ని నామముల కన్నా ఎవరి నామం? ఎవరి నామం? ఈరోజు ఆ నామం నీకుందా? ఆ నామంలోనే నువ్వు ఉన్నావా? ఏమంటే యేసుక్రీస్తు వారు అనే నామం ఏ నామం అంటే అది అన్ని నామాల కంటే, భూమి మీద ఉన్న నామాలన్నిటికంటే పెద్దది. ఆ రోజు దావీదు ఏమంటే భూమి అంతటా కూడా ఆయన నామం ప్రభావం కలిగింది అన్నాడు. ఈ రోజున ఎంతమంది ముస్లింలున్నా, ఎంతమంది హిందువులున్నా, ఎంతమంది బౌద్ధులున్నా, ఎంతమంది సిక్కులున్నా, వీళ్ళందరూ నామాల కన్నా అసలైన నామం, పెద్ద నామం ఎవరిది? యేసు నామమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకసారి పేతురుని అపోస్తలుని బంధించి మీరు ఈ నామంలో బోధించకూడదు అన్నారు. అంటే ఆయన ఏమన్నాడు? ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలో రక్షణ ఉంది, అందుకు ఈ నామాన్ని మేము ప్రకటిస్తామని చెప్పారు. అందుకని దావీదు ఆనాడే దేవుని నామం యొక్క ప్రభావాన్ని, అది ఎంత గొప్ప ప్రభావం కలిగిందో గుర్తించగలిగాడు. ఈరోజు క్రైస్తవులుగా మనకి ఆయన నామ ప్రభావం తెలియాలి. ఆయన నామానికి ఉన్నటువంటి ప్రభావం ఏంటో మనకు తెలియాలి. ఒకసారి దేవాలయానికి పేతురు యోహాను వెళ్తుంటే దేవాలయం దగ్గర కుంటోడు అడుక్కుంటుంటే ఏమంటే అడుక్కున్నవాడు వైపు వీళ్ళు నిదానించి చూస్తుంటే ఈ అడుక్కున్నవాడు ఏమనుకున్నాడంటే మమ్మల్ని పట్టించుకొని మా మీద శ్రద్ధ చూపించి నన్ను ఇంత కన్సర్న్గా చూస్తున్నారంటే నాకు చెప్పాలి ఏదో ఇస్తాను వెండి బంగారాలను ఆశిస్తుంటే వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు, మీకు కలిగితే ఇస్తామన్నారు. ఏ కలిగి ఉన్నారు వాళ్ళు? చెప్పాలి, యేసు నామాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజు నా యేసు నామం కలిగి ఉన్నావా? యేసు నామంలోనే ఏదో రక్షణ నువ్వు అనుభవించావా? యేసు నామంలో కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను నువ్వు కలిగి ఉన్నావా? ఆ నామం నీకుంటే అన్ని నామముల కన్నా పరిణామం అయింది. ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే ప్రభావం, ఆయన నామంలోనే స్వస్థత, ఆయన నామమే మనకి శరణం. హల్లెలూయా. అందుకని ఆయన నామం భూమి అంతటా కూడా ప్రభావం కలిగినటువంటి నామం అని దావీదు పాడాడు. అందుకు దేవుని యొక్క మహిమ ఎక్కడుంచాడు? ఆయన ఆకాశంలో ఉంచాడు. దేవుని యొక్క నామం ఎక్కడుంచాడు? భూమి మీద ఉంచాడు. అందుకనే ఆ దేవుని నామంలోనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. కొత్త నిబంధనలో అదే నామాన్ని చెప్పాడు. తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వీరికి బాప్తిస్మం అన్నాడు. ఏ నామం అయింది చెప్పాలి? ఏ నామం అయింది? ఏమండి మత్తయి సువార్త 28:19 ప్రకారం తండ్రి నామం అదే, కుమారుడు నామం అదే, పరిశుద్ధాత్మ నామం కూడా అదే. అందుకని ఇదే త్రిత్వనామం అంటాం, ఇదే యేసు నామం అంటాం. ఈ నామమే ప్రభావం కలిగినటువంటి నామంగా మనం చూస్తాం. రెండో పాయింట్లోకి వెళ్దాం. రెండోది ఏంటంటే కనుక దేవుని ఉన్నత శక్తి. ఇక్కడే కొంచెం ఆగుదాం. ఏంటి దేవుని యొక్క ఉన్నత శక్తి అంటే కనుక రెండవ వచనం చదువుతున్నాను. శత్రువులను పగ తీర్చుకుని వారిని మానివేటికే నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును
స్థాపించి ఉన్నావు. ఈ మాటలే ఇందాక మత్తయిలో యేసు ప్రభు కూడా ఉటంకించిన సందర్భాలు మనం చూస్తూ వచ్చామన్నమాట. రండి, ఇప్పుడు పెద్ద గొలియాతును చంపడానికి, పెద్ద గొలియాతుని హతమార్చడానికి, ఇశ్రాయేలు దేవుడిని దూషిస్తున్నటువంటి ఈ దుర్మార్గుని అంతం చేయడానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? ఏమండి, ఆ రాజు అన్నాడు నువ్వు బాలుడివే, నువ్వు పనికిరావు అన్నాడు. ఏమంటే సూర్యుడు అన్నాడు నువ్వు బాలుడు నా మీదకి వచ్చి నన్నేం చేయగలవు అన్నాడు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు? చెప్పాలి. బాలునే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిన్న పిల్లవాడే, ఆయన బాలుడే. ఏమండి, అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే దేవుడు ఆ వ్యక్తినే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి జాగ్రత్తగా. ఏమంటే ఆ రోజు కొమ్ములు తిరిగిన దేశం ఈజిప్టు. ప్రపంచానికి నాగరికత అందించిన దేశం ఆ రోజుల్లో ఈజిప్టు. ప్రపంచానికి ధాన్యం సరఫరా చేసిన దేశం ఈజిప్టు. ప్రపంచానికి ఏమండి అనేకమైనటువంటి దేవతలు సరఫరా చేసిన దేశం మొదటగా ఏమండి బబులోను సామ్రాజ్యం తర్వాత ఈజిప్ట్ సామ్రాజ్యం ప్రపంచం అంతా అలుగుకున్నటువంటి దేశం. అలాంటి దేశాన్ని మట్టి కల్పించడానికి, దూరంలో కలపడానికి ఒక పసిపిల్లని దేవుడు నీటిలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఎవరిని? దేవుడు పెద్ద రాజులు పంపించలేదు. అసూరు రాజ్యాన్ని, ఏమంటే బబులోను రాజ్యాన్ని, ఆ దేశాన్ని మట్టి కల్పించడానికి దేవుడు దేశాన్ని వాడుకోలేదు, అధినేతలు వాడుకోలేదు. ఒక పిల్లని బయటికి తీశాడంతే. అయితే ఆ పిల్లడిని రాణి వచ్చి చూడగానే, ఐగుప్తు రాజు యొక్క కూతురు చూడగానే ఆవిడ క్యాన్ పెట్టి ఏడ్చాడు. ఏడగానే ఆవిడ గుండెల్లో ఏం జరిగింది? జాలి కలిగిపోయింది. అందుకే ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే మోసే రాసిన కన్నీటి చుక్కలతోనే, మోసే కార్చినటువంటి కన్నీటి చుక్కలతోనే ఐగుప్తు యొక్క పతనాన్ని దేవుడు రాశాడట. ఏం చేశాడు? ఐగుప్తు యొక్క దేశ పతనాన్ని ఆ మోసే యొక్క కన్నీటి చుక్కల నుంచి దేవుడు ప్రారంభించాడు. ఆ మోసేనే దేవుడు నిలుపుకున్నాడు. ఆ మోసేకే ఆ దేశంలో ఆ సెంటర్ కల్పించేలా చేశాడు. ఆ మోసేను వాడుకొని ఐగుప్తు దేశాన్ని మట్టి కల్పించి తన ప్రజలు ఏం చేశాడు? ఆయన బయటకు తీసుకొచ్చాడు. దావీదుకి చాలా క్లారిటీ ఉంది. దేవుడు తన నామ మహిమ కొరకు కార్యాలు చేసుకోవడానికి పెద్ద పెద్దలు వాడుకోడు. ఆయన చిన్న పిల్లల్ని ఆయన నిలబెట్టుకుంటాడు. అలా నిలబెట్టుకుని మోసేను వాడుకున్నాడు. ఈ రోజు గొలియాతుని నన్ను వాడుకొని నిలబెట్టుకున్నాడు. భవిష్యత్తులో కూడా దేవుడు ఏం చేస్తాడంటే పిల్లలు వాడుకొని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు వయసుకి పెద్దలే కావచ్చు, కానీ మీకేమీ తెలియని పసిపిల్లలు అయి ఉండొచ్చు. కొన్నిసార్లు బ్రదర్ మీరు రండి ముందుకి, మీరు చెయ్యండి అంటే మనం ఏమంటాం? చెప్పాలి. నాకేమీ తెలియదు బ్రదర్, నేనేం ఎరగను బ్రదర్. ఏమి ఎరగలేదే కావాలి దేవుడికి. సౌలుకి యుద్ధ నేర్పణ అంతా ఉంది, దేవుడు సౌలుకి వాడుకోలేదు. దావీదు అన్నలందరికీ కూడా ట్రైనింగ్ ఉంది సైన్యంలో, దేవుడు వాళ్ళు వాడుకోలేదు. యుద్ధానికి వెళ్ళి కనీసం ఆ వస్త్రాలు కూడా ధరించుకోవడం రాని ఎటువంటి నైపుణ్యత లేని దావీదునే అక్కడ వాడుకున్నాడు. అందుకే ఇప్పుడు పిశాచు వచ్చి సౌలు మీద పడుతుంటే వేల వాయిస్ దావీదు పాడిన పాట ఏంటంటే కనుక శత్రువులను హతమార్చడానికి, వారి విరోధాలు మాన్పించడానికి దేవుడు ఎవరు నిలబెట్టుకుని దుర్గాన్ని పట్టుకున్నాడు? వారు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంగానే ఆయన ఏం చేశాడంటే తన ఒక దుర్గాన్ని స్థాపించుకోగలిగాడు. ఈ రోజు నా ముందున్న మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఏది రాదంటావో, నా వల్ల ఏది కాదంటావో, నేను ఏది చేతగానంటావో అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. నాకు అన్నీ తెలుసు అన్నవాడు దేవుడికి అక్కర్లేదు. దేవుడు అలాంటి వాళ్ళు వాడుకోడు. ఎందుకనంటే అన్ని తెలిసినాడు వాడుకోవడంలో, అన్ని తెలిసినాడు వాడుకున్నప్పుడు దేవుడికి మహిమ ఉండదు. నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడవు. ఏది రాదన్న వల్ల దేవుడు ఏం చేస్తాడు? వాడుకోవడం ప్రారంభిస్తుంటాడు. ఇంకో మాట మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా. ఏమి రాని వాడిని తీసుకుంటాడు, ఖాళీ మనసును తీసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? తన శక్తిని నింపి, తన ప్రభావాన్ని నింపి, తన ఆత్మని నింపి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని వాడుకుంటాడు. హల్లెలూయా. కత్తి తిప్పడం కూడా రాని దావీదు ఓడిని ఒడిసులు మాత్రమే వాడుకోగలిగిన దావీదు బలసుడిని చంపడం అంటే దావీదు శక్తి బలమా? దావీదు నైపుణ్యత, దావీదు టాలెంటా? కాదు. అది కేవలం దేవుని నామంలో ఉన్నటువంటి శక్తే. దేవుడు ఆ వ్యక్తిని అలా వాడుకున్నాడు. నా ముందు నాకు ప్రియమైన స్నేహితులారా, డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడికి నువ్వు కావాలి ఎప్పుడు అంటే నీకు ఏది రాదన్నప్పుడే దేవుడికి కావాలి. అలాంటప్పుడే దేవుడు నేను వాడుకోవడం మొదలు పెడతాడు. నేను కూడా నా వెనకాల క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఎవరు క్రిస్టియన్స్ కాదు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి అలవాటు కూడా నాకు లేదు. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తినే.
ఒక మాటలో చెప్పాలంటే నాకంటే మీరు చాలా మంది యోగ్యులు ఇక్కడ ఉన్నారు. పుట్టిన వెంటనే మీకోసం ప్రార్థన చేసిన పాస్టర్లు మీకు ఉన్నారు. చర్చిలోనే నేను పెట్టి చర్చిలోనే ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్టలు మీకు చాలా మందికి జరిగాయి. చిన్నప్పటి నుంచి వాక్యాలు, కంఠస్థులు, పాటలు, చర్చి యొక్క మోడల్ తెలిసిన చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏ అర్హత లేని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను స్కూల్కి వెళ్ళి మీరంతా ఇక్కడ బీకామ్లు, డిగ్రీలు, బీటెక్లు ఎన్నో టెక్లు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలా మంది. కానీ స్కూల్కి వెళ్ళి 8వ తరగతి చదువుకున్న నన్ను దేవుడు ఏం చేశాడంటే, దేవా నా జీవితం నీకు అనిపిస్తున్నాను, నాకేమీ రాదని నేను ఆయన సమర్పించుకున్నప్పుడు దేవుడు ఇలాంటి దేశాలకు తోడుకొచ్చి ఇలాంటి ప్రజల ముందు నిలబెట్టి ఎందుకు పనికిరాని చేతగాని వారిని ఏమి రానటువంటి ఈ యొక్క ఏమంటే ఎరుమొత్తిని ఆయన వాడుకోవడం చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వస్తుంది. ఆయన వాడుకోవడం చూస్తుంటే ఎంత అద్భుతం కలుగుతుంటుంది. అందుకే ఆనాడు దావీదు పాడినటువంటి కీర్తనలు ఏముందంటే కనుక పసిపిల్లల యొక్కయో బాలుల యొక్కయో స్తుతులనే ఆయన కోరుకుంటాడు. ఒకవేళ నాకేమీ రాదన్నా, నేనేమీ చేయలేనన్నా అంటే నిన్ను వాడుకోవడం దేవుడు ప్రారంభిస్తాడు. నిన్నే దేవుడు వాడుకొని తన ఒక దుర్గాన్ని ఆయన కట్టుకోగలుగుతాడు. అందుకని దేవుడు అసూరు రాజ్యాన్నో, బబులోను దేశాన్నో, ఇంకో రాజునో ఈజిప్ట్ మీదకి పంపించలేదు. కానీ ఒక పసిపిల్లల్ని నీటిలోంచి తీసుకొని వచ్చి ఆ పిల్లల్ని దేవుడు తయారు చేసుకున్నాడు. ఆయన ఏడుపే వారికి శాపమైంది, ఆయన కన్నీరే వారికి పతనానికి దారి తీయడానికి అవకాశం కుదిరింది. అందుకని నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా నేను చెప్పగలిగిన మాటల్లా ఒకటే, మన దేవుడు బాలులని, చంటి పిల్లల్ని ఆయన వాడుకునే దేవుడు. అందుకని మీ పిల్లలు ఏమీ తెలియనప్పుడే, లోకం పాపం వాళ్ళకి ఎరగనప్పుడే, వారి పాపంలో ఇంకా పడక మునిపే ఆ పసికందుల హృదయాలని మీరు దేవుడికి ప్రతిష్ఠించండి, దేవుడికి సమర్పించండి. దేవుడి కోసం ఒక దుర్గంగా వాళ్ళు తయారయ్యేలాగున, దేవుడు వాళ్ళని బలమైన సాధనాలకు వాడుకునేలాగున మీ పిల్లలని ఆయన ముందు పెట్టండి. దావీదు ఒక బాలుడే దేవుడు వాడుకున్నాడు. మోషే ఒక బాలుడే దేవుడు నిలబెట్టుకుని వాడుకున్నాడు. బైబిల్ గ్రంథ చరిత్రలో ఎంతో మంది బాలులే వాడుకున్నాడు. మీకు తెలుసు అనుకుంటాను, చాలా పెద్ద పాస్టర్ ఏలి, ఆ ఏలి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏలి కొడుకులు, ఎంతో పెద్దవాళ్ళు వాళ్ళంతా, పేరున్న వాళ్ళే. కానీ దేవుడు వాళ్ళని వాడుకోలేదు. ఏమండి, పాలు మాన్పించి దేవుడు సన్నిధిలో పెట్టిన పశుపాలనే దేవుడు వాడుకోవడం మొదలు పెట్టాడు. ఈ బైబిల్ దేవుడు బలవంతుడే, కానీ ఎవరు వాడుకుంటాడంటే కనుక పశుపాలని వాడుకుంటాడు, ఏమీ తెలియని వారిని వాడుకుంటాడు. వయసులో అయినప్పటికీ కూడా ఏమీ తెలియదన్న నిన్నే దేవుడు ఏం చేస్తాడంటే నింపుకొని వాడడం అనేది ప్రారంభిస్తాడు. అందుకని నేను ఇక్కడ 2 మాటలు పెట్టాను. దేవుడు ఎలా వాడుకుంటాడంటే, సృష్టిలో తన దేవుని శక్తి నుంచి ఆయన తన శక్తిని కనపరుస్తాడు. రెండోదిగా శత్రువుల దగ్గర కూడా దేవుడు తన శక్తిని కనపరుస్తాడు. చదువుతున్నాను చూడండి 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అన్నాడు. ఏమన్నాడు? చదవండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. కొన్ని కట్టడాలు చూసినప్పుడు అబ్బా ఈ ఇంజనీర్ ఎలా కట్టాడు రా అనుకుంటాం. ఈ దేశాల్లో ఇంత ఎలా నిలబడిపోయింది. కొన్నిసార్లు ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే మెడలా ఇరిగిపోయినట్టు ఉంటుంది. ఆ బిల్డింగ్లన్నీ చూస్తుంటే ఎలాగా ఇదంతా చేశాడనేది అంటుంది. దాన్ని బట్టే ఆ ఇంజనీర్ యొక్క నైపుణ్యత ఎంత అన్నది కనబడుతుంది. కానీ దావీదు ఏం చేశాడంటే, ఆయన అరణ్యంలో గొర్రెలు కాసేటప్పుడల్లా దేని చూసేవాడు? ఆయన ఆకాశాన్ని చూసినప్పుడు ఆ అంతరిక్షం కోసం ఆయన చాలా మాటలు రాశాడు కీర్తనలో. ఆయన ఏమన్నాడంటే, నీ చేతి పని అయినా నీ ఆకాశములను, నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు జ్ఞాపకవాడు. కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా ఏ ఆధారం లేకుండా, ఏ వస్తువు తీసుకోకుండా, దేనిని ఆధారం చేసుకోకుండా ఒక నీటి బట్టను పుట్టించమనండి, ఒక నీటి చుక్కని కలుగు చేయమని చూద్దాం. ఏదో పెద్ద సాధించవలసిన అక్కర్లేదు. ఏ వస్తువుని తీసుకోకుండా, ఏ ముడిసరుకుని తీసుకోకుండా, ఎటువంటి దానిని ఆధారం చేసుకోకుండా కేవలం ఒక నీటి చుక్కని సృష్టించమని చూద్దాం. అది ఎవరి వల్ల కూడా కాదు. కానీ మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో బైబిల్ స్టడీ చేసేవాళ్ళు కూడా చూస్తారు, దేవుడు శూన్యంలోనే, చెప్పాలి, శూన్యంలోనే సమస్తాన్ని ఆయన చేశాడు. దేని ఆధారం తీసుకోకుండా కలుగుని కాక నోటి మాటతోనే
ఆకాశాన్ని కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేశాడు. కలుగునుగాక 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 నోటి మాటతో కలిగి చేస్తే పాత నిబంధనలు ఉన్న భక్తులంతా ఏం ఆలోచించేవారంటే ఈ సృష్టిని చూసినప్పుడల్లా దేవుడు ఎంత శక్తివంతుడని ఈ సృష్టిని బట్టి దేవుడి శక్తిని వాళ్ళు అంచనాలు వేసేవారు, కొలిచేవారు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆకాశము నువ్వు కలుగు చేసిన ఆకాశము చూడగా సూర్యచంద్ర నక్షత్రాలు చూడగా ఏమంటే మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు వ్యాపారం వాడు అన్నారు. ఈ రోజు చాలా మంది చవాకులు అవాకులు పేలవచ్చు. 3 వేలు యేసుప్రభువారు పీక్కోలేకపోయారని చాలా హేళనగా మాట్లాడవచ్చు. యేసుప్రభువారిని గురించి తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయన ఎంత గొప్పవాడు అంటే కనుక ఈ సృష్టి అంతటిని, ఈ విశ్వం అంతటిని, ఇప్పుడు కనబడుతున్నది, కనబడలేది, రాబోయేది, వచ్చేది ఈ అంతటినీ కూడా ఒక నోటి మాట చేత కలుగు చేసిన సృష్టికర్త ఆయనంతా శక్తి కలిగినటువంటి సార్వభౌముడైన దేవుడు. అందుకే ఏమన్నాడంటే నువ్వు కలుగు చేసిన వాటిని చూస్తుంటే నీ శక్తి ఎంత గొప్పదో మాకు అర్థమవుతుందని చెప్తా ఉన్నాడు. అందుకు దేవుడు ఇది కలుగు చేశాడు. ఇక్కడ మాట మీకు నేను చెప్పాలి, ఒక మాట మీకు చెప్పాలి. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇప్పటికీ ఇంత టెక్నాలజీ వచ్చింది ప్రపంచంలో. ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మానవుడు దేవుడు చేసిన సృష్టిని ఎంత చూశాడు, ఎంత కనుగొన్నాడంటే కేవలం 7% కంటికి చూశాడట. ఇంకా దేవుడు చేసిన సృష్టిలో ఈ విశ్వంలో 93% ఇంకా మనిషి చూడలేదు, కంటి కనబడలేదు. దేవుడు చేసిన ఈ సృష్టి విశ్వం అంతా ఇన్ని టెక్నాలజీలతో చూస్తే కేవలం 7% మాత్రమే చూడగలిగాడు. ఈ 7%కే తప్పులు పడుతున్నాడు. ఇంకా చూడలేదు, ఇంకా చాలా ఉంది. ఒకవేళ ఇంకా మానవుని మేధస్సును దేవుడు పెంచి ఇంకా కొత్తవన్నీ కనిపెట్టి చూస్తుంటే ఇంకా విశ్వాన్ని చూడడానికి చాలా ఉంది. ఇంత గొప్ప విశ్వాన్ని సృష్టించిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆకాశం ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే ఇప్పుడు పాదపీఠం అంటే అర్థం ఏంటి? ఒక కాలు పెట్టుకుని బయటకు వెళ్ళగా మీరు చెప్పేసుకుంటారు కదా, మన కాలు చెప్పేంతో దేవుడి దృష్టికి భూమండలం అంతా ఈ భూమండలం విశ్వం వదిలేయండి, ఈ భూమండలం అంతా ఈ భూమండలం మీద ఖాళీ స్థలం ఎక్కువ ఉంది, మనుషులున్న స్థలం తక్కువ ఉంది. ఆ స్థలంలోనే 230 దేశాలను కొందరు అంటున్నారు, 195 దేశాలను కొందరు అంటున్నారు. మొత్తానికి ఇన్ని దేశాలు ఉన్నాయి. దేని మీద? ఈ చెప్పు మీద, మన పాదానికి వేసుకున్నటువంటి పాదపీఠ మీద ఇన్ని దేశాలు ఉన్నాయి. అందులో ఒక దేశం మంది, అవునా? ఇన్ని దేశాల్లో ఒక దేశం మంది, ఆ దేశంలో ఒక రాష్ట్రం మంది, అవునా? ఆ రాష్ట్రంలో ఒక జిల్లా మంది, ఆ జిల్లాలో చెప్పాలి, ఆ జిల్లాలో ఒక మండలం, ఆ మండలంలో ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక మనిషి. ఆ మనిషికున్న సమస్య ఎంత ఆయన దృష్టికి? కొన్నిసార్లు ఈ సమస్యలు చూసుకొని తలపట్టుకుని నాలాంటి బతుకు ఎవరికి రాకూడదని, నాలాంటి సమస్యలు ఎవరికి రాకూడదని, నాలాంటి బిడ్డలు ఎవరికి పుట్టకూడదని, నాకు వచ్చేది కొన్నిసార్లు చాలా టెన్షన్ పడుతుంటాం. దేవుడి దృష్టికి నీవెంత, నీలో ఉన్నటువంటి సమస్య అంతా. ఆయన ఏమంటున్నాడు? నువ్వు కలుగు చేసినటువంటి ఆకాశంలో చంద్ర నక్షత్రాలు చూస్తుంటే అసలు మనిషి నీ దృష్టికి కాపాడువాడు. అందుకని మీరు ఎప్పుడు దేవుడి దగ్గర ఇలా చెప్పండి, ఈ విశ్వాన్ని సృష్టించిన నీకు నా సమస్యగా ఏమాత్రం అయ్యా, నా బాధగా నీకు ఏమాత్రం, నా ప్రాబ్లం అనగా నీకు ఏమాత్రం, అసలు నేనే నీ దృష్టికి కనబడలేనంత చిన్నోడిని, అలాంటిది నాలో ఉన్న సమస్య నీకు ఇంకెంత చిన్నదో అని మీరు సమస్యను చిన్న చేసి చూడండి, దేవుడిని పెద్ద చేసి చూడండి. హల్లెలూయా. మీరు అందరూ విమానం ఎక్కొచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను. ఎవరైనా ఎనకొస్తుంది వచ్చారా? రైట్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీరు కింద నుంచి చూస్తుంటే బిల్డింగ్ చాలా పెద్దగా కనబడతాయి, కానీ విమానం నుంచి కింద చూడండి చాలా చిన్నగా కనబడతాయి. ఏంటి తేడా? మీరు కింద నుంచి చూస్తే అన్ని పెద్దగా కనబడతాయి, మీరు పై నుంచి చూస్తే మీకు అన్ని చిన్నగా కనబడతాయి. దేవుడి దృక్కోణంలో, దేవుడి యొక్క ఆత్మీయ కోణంలో మీరు చూసినప్పుడు ఈ సమస్యలన్నీ మీకు ఎలా కనబడతాయి? చాలా చిన్నగా కనబడతాయి. దేవుడి ముందుకు వచ్చినప్పుడు నేను ఎందుకు పుట్టానా, ఇదేం జీవితం, ఇదేం బ్రతుకు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా అయిపోతానని నువ్వు కింద నుంచి చూసినంతగా నీ సమస్యలన్నీ పర్వతాలుగా కనబడతాయి. కానీ దేవుడి కోణంలోకి వెళ్ళి దేవుడి నుంచి కింద చూడడం ప్రారంభించు, నీవే చిన్నవాడు అవుతే నీ సమస్య ఇంకా చిన్నగా కనబడుతుంది. అందుకే దావీదు ఏం పాడుతున్నాడు? ఆ దెయ్యం పట్టినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి ఏం పాడుతున్నాడు అంటే కనుక ఆయన కలుగు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను ఆకాశాలు చూస్తుంటే
చేసుకుంటే అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి కాపాడువాడని ఈ పాటలు పాడగలుగుతా ఉన్నాడు. అయితే మనుషుని కలుగు చేసుకున్నాడు దేవుడు, మనిషిని పట్టించుకున్నాడు దేవుడు. మనిషిని దర్శించడానికి ఆ దేవుడే ఈ లోకానికి మానవుడే ఇచ్చాడు. ఎవరిని కలుసుకోవడానికి? ఇదే మాటలు ఎబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తుకి వాడాడు. అసలు మనిషిని దర్శించడానికి, మానవ బంధువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకు దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది? ఏంటి కారణం? అలా చేయడానికి దేవుడు ఖర్చు పెట్టిన శక్తి ఏంటి? దేవుడు వినియోగించినటువంటి బలాత్సయం ఏంటి? దేవుడు ఏ బలాన్ని ఉపయోగించి భూమి మీదకి దిగి రావాల్సి వచ్చిందో కొత్త నిబంధన దుర్కాణంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చదువుతున్న 4వ వచనం లేదా 3వ వచనం, నీ చేతి పని అయినా నీ ఆకాశములను నువ్వు కలిపి చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏర్పాటువాడు. నువ్వు నరబుద్ధుని దర్శించినకు వాడు ఏర్పాటువాడు. దేవుడు ఏం చేశాడు? నరబుద్ధుని దర్శించడానికి ఎక్కడికి వచ్చాడు? క్రీస్తు పుట్టిన పశువుల పాకలను పాటలు పాడేవే ఎవరిని దర్శించడానికి వచ్చాడు? ఎలాంటి మనుషుని దర్శించడానికి వచ్చాడు? అలా దర్శించడానికి రావడానికి దేవుడు ఖర్చు పెట్టిన శక్తి ఏంటి? దేవుడు వినియోగపరిచినటువంటి బలం ఏంటి? ఆయన విశాలమైనటువంటి సృష్టిలో వినియోగపరిచిన బలం ఏంటి? ఆయన భూమి మీదకి మానవుడిగా రావడానికి, ఆయన మరణించడానికి ఖర్చు పెట్టినటువంటి శక్తి ఏంటో మనకు అర్థమైతే ఏమండి మనం ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేము. నీ సమస్య పెద్దది కాదు. నీ సమస్య ఆయన ముందు చాలా చిన్నది. మీరు చెప్పొచ్చు, పాస్ గారు మీరు ఇలాగే అంటారు, మీకేం తెలుసండి మా బాధలో ఉండి చూస్తే మీకు తెలుస్తుంది అని. నిజమే, మీ బాధల్లో ఉండి చూస్తే మీకు పెద్దగా కనబడతాయి. మీరు దేవుల్లో ఉండి చూస్తే మీ బాధలు, అందుకే మీ ప్లేస్ మార్చమంటున్నాను, అందుకే మీ చూపులు మార్చమంటున్నాను, అందుకే దావీదులాగా మీ కోణంలో చూడమని చెప్తున్నాను. అందుకని మీరు అలాగ చూసినప్పుడు శత్రువు పారిపోతాడు, శత్రువు అర్థమవుతాడు. నిన్ను బాధించడానికి వచ్చినటువంటి ప్రతీది కూడా ఏమవుతుందంటే మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. యాలా లోయలో రంకెలేస్తున్నటువంటి సూర్యుడు మరణించినట్టుగా, సౌలులో వచ్చిన పిశాచి సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క గొప్ప శక్తిని నువ్వు అర్థం చేసుకుంటుంటే నిన్ను ఆవరించిన, నీలో కూడా నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్న అది సమస్య అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, అది బాధ అవ్వచ్చు, అది కూడా ఎగిరిపోద్ది. అలా ఎగిరిపోయే శక్తి సారం దేవుడిలోనే ఉంది. దేవుడి శక్తిని మనం తెలుసుకోవడం ప్రారంభించాలి. హల్లెలూయా. అందుకని నీ వైపు నువ్వు చూసుకున్నంత కాలం నీకు బాధగానే ఉంటది. సౌలు కూడా అలాగే బాధపడతా ఉన్నాడు. కానీ సౌలు దగ్గరికి వచ్చి నీ బాలుడు ఎవరు చూసి పాడుతున్నాడు? ఎవరు గొప్పతనం చూసి పాడుతున్నాడు? ఎవరి శక్తిని చూసి పాడుతున్నాడంటే జీవం గల దేవుడిని చూసి. మీరు ఇలా చెప్పుకోండి, ఇప్పుడు వరకు నా పరిస్థితులు చూసి నేను బాధపడ్డాను ప్రభా, ఇక మీదట నా పరిస్థితులు నేను చూడను, నీ వైపు చూస్తాను, నీ మహిమను చూస్తాను, నీ గొప్పతనాన్ని చూస్తాను. నీ వైపు చూసినప్పుడు నువ్వు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు నా సమస్య ఏమి పెద్దగా నాకు అనిపించదు, నేను దాని నుంచి విడుదల పొందుతానని మీరు చెప్పగలుగుతారు. ఇంకా ఎవరైనా నిరాశతో ఉంటే, ఇంకా ఎవరైనా బాధతో ఉంటే, ఏంటి నాకేలా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు నాకేలా జరుగుతుందని ఒకవేళ మీరు ఫీల్ అయితే దేవుడి వైపు చూడండి. దేవుడు దేనినైనా పడగొట్టగలిగిన దేవుడు. ఏమండి 40 దినాలు రంకెలేసినటువంటి మనిషి ఉన్నాడా? రంకెలు వేయించాడా? క్యాకులు ఎగిరివ్వగలిగాడా? లేదు. దేవుడు అర్థమార్చాడు. ఎందుకంటే ఆయన ప్రభావం అలాంటిది, ఆయన శక్తి అలాంటిది. నీ జీవితంలో కూడా రేగిన